జీవితం నదీ ప్రవాహం లాంటిది. అది ప్రవహిస్తూనే ఉంటుంది. నది ఎప్పుడూ పల్లానికి ప్రవహిస్తుంది. అలా ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో కలిసి నిశ్చలముగా ఉండిపోతుంది. నది గమ్యము సముద్రమైనట్లే మనిషి గమ్యము అనంత ఆత్మశక్తి. జీవించి జీవించి నేను ఆత్మశక్తిని అని తెలుసుకునే వరకు జీవించి ఆ శక్తి నేనేనన్న ఎరుకను పొంది కానీ నిశ్చలుడై శాశ్వతుడై నిలిచిపోతాడు. ఈలోపు సాగే జీవితపు ఆటంతా ఆ దిశగా సాగే ప్రయాణమే. తెలిసి సాగినా తెలియక సాగినా మనిషికి అంతిమం మోక్షమే. శక్తిలో కలిసిపోవడమే తెలుసుకుంటూ ప్రయత్నిస్తూ సాగేవారు